ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా దామల్చర్లలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని యూనిట్ 3 పరిధిలో గల టర్బైన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు భయాందోళనలకు గురయ్యారు. పంప్ వద్ద ఉన్న లూబ్రికేషన్ ఆయిల్ లీకేజ్ కావడం వల్లే ఈ మంటలు అంటుకున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చమురు లీకేజ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో ప్లాంట్ ఆవరణ అంతటా దట్టమైన పొగ అలుముకుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దామర్చర్ల మండలం వీర్లపాలెంలో ఉన్నటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్లాంట్ లో ఉన్నటువంటి 3వ యూనిట్ సంబంధించి పవర్ ప్లాంట్ కు సంబంధించి అక్కడ ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు సంబంధించి మొత్తం 5 యూనిట్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 3 యూనిట్లను కూడా ప్రారంభించడం జరిగింది. 3 యూనిట్లకు సంబంధించి కూడా విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతుంది. మరో 2 యూనిట్లకు సంబంధించి కూడా పనులు కొనసాగుతున్నాయి. అయితే 3వ యూనిట్ కు సంబంధించి ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ యూనిట్ కి సంబంధించి పవర్ ఉత్పత్తికి సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ సమయంలో ఏదైతే పవర్ ప్లాంట్ కు సంబంధించి ఒక లైన్ ని ఓపెన్ చేసి విద్యుత్ ఉత్పాదన చేయాల్సి ఉన్నప్పటికీ 2 లైన్లను కూడా ఓపెన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 2 లైన్ల ఓపెన్ చేయడంతోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒక లైన్ ఓపెన్ చేసి మాత్రమే ఈ విద్యుత్ ఉత్పాదన కొనసాగించాలనేది ఉన్నప్పటికీ 2 లైన్లు ఓపెన్ చేయడంతో ఎక్కువ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 3వ యూనిట్ కు సంబంధించి కొద్ది రోజుల క్రితమే అధికారులు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో మొదటి యూనిట్ ను 2వ యూనిట్ ను మంత్రులు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోటి కలిసి 2 యూనిట్లను కూడా వారు ప్రారంభించడం జరిగింది. 3వ యూనిట్ ను అధికారులు కొద్ది రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి 3 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. ఒక్కొక్క యూనిట్ కు సంబంధించి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కొనసాగనుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనేది కూడా చెప్తున్నారు. కానీ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కొంత అప్రమత్తంగా ఉండడంతోనే ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి టార్పాలిన్లు కావచ్చు, వాల్వ్స్ కావచ్చు, కేబుల్స్ ఇవన్నీ కూడా అగ్నికి అవుట్ కావడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్నటువంటి ఆయిల్ ఎక్కువ లీకేజ్ కావడంతో మంటలతో పాటు ఎక్కువగా పొగ రావడంతో ఆ పవర్ ప్లాంట్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఒక్కసారిగా ఈ దట్టమైన పొగ అలుముకోవడంతో కొంత స్థానికులు కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. దీంతో కొంత గ్రామానికి వీర్లపాలెం గ్రామానికి సంబంధించి ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీసిన సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు సంబంధించి అసలే ఎండాకాలం కావడం, అటు అక్కడ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో అధిక ఒత్తిడి, ఎక్కువగా వేడి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపైన ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఫైర్ సేఫ్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరికరాలతోటి ఆ మంటలను కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది. అక్కడ కావని అప్పటికే పొగ మాత్రం దట్టంగా అలుముకోవడంతో కొంత భయాందోళనకు గురైనప్పటికీ ప్రధాన యంత్రాలకు సంబంధించి మాత్రం ఎలాంటి ముప్పు జరగలేదనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. దీనిపైన విచారణ కూడా జెన్కో అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా 1వ యూనిట్ కు సంబంధించి కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం ఏదైతే పవర్ ప్లాంట్ కు సంబంధించి విద్యుత్ ఉత్పాదన జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలనేది కూడా కొంత డిమాండ్ వినిపిస్తుంది. దీంతో పాటు అనుభవం ఉన్నటువంటి సిబ్బందిని మాత్రమే అందులో నియమించాలనే విషయం కూడా కొంత అనుభవం లేని వారు కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో ఒక లైన్ కు బదులు 2 లైన్లను కూడా ఆన్ చేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అక్కడ 3వ యూనిట్ కు సంబంధించి కొంత డ్యామేజ్ కావడం జరిగింది. ఏదైతే వాల్వ్స్, ముఖ్యంగా కేబుల్స్, కంట్రోల్ కేబుల్స్ కావచ్చు, టార్బాలింగ్ కావచ్చు, ఇటు వాల్వ్స్ కావచ్చు, ఇవి ముఖ్యంగా పవర్ ఉత్పత్తికి సంబంధించి ఇవి వినియోగించాల్సి ఉంటుంది కాబట్టి ఇవే ఎక్కువగా డ్యామేజ్ కావడం, అగ్ని ప్రమాదంలో ఇవన్నీ కూడా కాలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం జరగకుండా ఉండడం ఒకటి. మరోవైపు ప్రధాన యంత్రాలకు సంబంధించి కూడా కొంత ప్రమాదం నుంచి కాపాడినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో భారీ అగ్ని ప్రమాదాన్ని కూడా నివారించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి దామర్చర్ల మండలంలోని ఉన్నటువంటి వీర్లపాలెంలో ఉన్నటువంటి ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు సంబంధించి 3వ యూనిట్ లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంపై అధికారులు అయితే విచారణ చేపట్టడం జరిగింది. దీన్ని క్యాస్టర్ ద్వారా జరిగిందా లేదంటే ఇతర కారణాలు ఏదైనా ఉన్నాయా, దానికి సంబంధించి ముందు ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా కొంత విచారణ చేపట్టడం జరిగింది. దీనిపైన ఒక కమిటీని కూడా వేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ప్రమాదంతో కొంత ముప్పు జరిగినప్పటికీ, ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో కొంత అయితే ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. चला तर 4 नंबर